తింటుండే. నేను అంటుంటే టమాటా చారు ఉంది కదా, కూరగాయ ఉంది కదా, ఈ ఎల్లిపాయ పొడి రొట్టె ఎందుకు తింటావు, గొంతు కాల్తలేదా, కడుపు కాల్తలేదా, మళ్ళీ అందుట్లో గరం గరం నీళ్ళు తాగుతావా అంటుంటే మా ముసలిది ఏమంటుండే తెలుసా, 300 రోగాలకి మందప్ప ఇదా అంటుండే. 300 రోగాలకు మందు. నేనంటుంటి మందులు డాక్టర్లు ఇస్తారు కానీ ఈ రొట్టె లోపల మందు ఉంటుంది, ఈ పొడి లోపల మందు ఉంటుంది అని అంటుంటి నేను. వాస్తవంగా అంటే మన వేదాల్లో ఉపభాగమైనటువంటి ఆయుర్వేదంలో ఉండేటటువంటి 84 లక్షల సూత్రములు, శాఖలు, 84 లక్షల సూత్రముల ప్రకారంగా 84 లక్షల జీవరాశుల మీద రీసెర్చ్ చేస్తే ఆ సూత్రములు వచ్చాయి. కాలగర్భంలో కొన్ని కలిసిపోయాయి అనుకోండి. పతంజలి ఋషి మనకు అనుకూలమైనటువంటి పద్ధతులను కొన్నిటిని చెప్పారు యోగ శాస్త్రంలో, ఆయుర్వేదంలో. ఆయుర్వేదం ప్రకారంగా ఒక వేద ధర్మం చెప్పింది ఏమని, ఆయుర్వేదం ప్రకారంగా ఒక వేద ధర్మం చెప్పింది ఏమని, సుడప పత్యం చేస్తేనే సత్యం ఉంది, పత్యం చేయకపోతే సత్యం లేదు. అది సంసారమైన, సన్యాసమైన, రోగమైన, ఆపతైన, దేనికైనా పత్యం అవసరం. పత్యం అంటే రిస్ట్రిక్షన్ ఆఫ్ రూల్. చూడండి, మీకు జలుబు చేయని, దగ్గు చేయని, తలనొప్పి రాని, వైరల్ ఫీవర్ రాని, స్కిన్ డిసీజ్ రాని, చర్మ వ్యాధులు రాని, పక్షవాతం రాని, పాము గరగని, పురుగు ముట్టని, కుక్క గరవని, ఏమన్నా కానీ ఒక్క 11 రోజులు మీరు డాక్టర్ ఇచ్చిన సలహాలను, సూచనలను పాటిస్తూనే 11 రోజులు కనుక మీరు పత్యం చేస్తే వితౌట్ సైడ్ ఎఫెక్ట్ మీ రోగం తొందరగా నయమైపోతుంది, సమూలంగా నయమైపోతుంది. ఎలా పత్యం చేయాలి? కట్టుపత్యం, పొడిపత్యం, ముడిపత్యం అని 3 రకాలుగా చెప్తారు మోటుగా. ఏ రోగానికి సంబంధించిన పత్యం ఆ రోగానికి అనుకూలంగా చేయమని చెప్పేసి ఆయుర్వేద పండితులు చెప్పేవాళ్ళు పాతకాలంలో. పసర వైద్యం చేసేవాళ్ళు, ఇప్పుడు లేరు. ఏ సమస్య వచ్చినా, అనారోగ్య సమస్య ఎటువంటిదైనా కూడా కట్టుపత్యం చేయాలి. ఎట్లా? మా ఎవ్వ చేసిన పద్ధతిలో చేయాలి. ఎల్లిపాయ పొడి దంచి ఒక డబ్బా స్టోర్ చేసి పెట్టుకోండి. జొన్న రొట్టె చేసుకోండి. ఉదయం బ్రేక్ఫాస్ట్లో గోరువెచ్చని నీళ్లు తాగండి. 2 రొట్టెలు, ఉడుకుడుకు రొట్టెలు ఎల్లిపాయ పొడి వేసుకొని తినండి. మందులు వేసుకోండి. మధ్యాహ్నం మీకు అనువైనది ఏదైనా కొంత బ్రౌన్ రైసో, వైట్ రైసో కొంచెం రైస్ పెట్టుకోండి. మంచి కూరగాయ చేసుకోండి. మజ్జిగతో కలుపుకొని తినండి. వేడి నీళ్ళు తాగండి, గోరువెచ్చని నీళ్ళు. మళ్ళీ సాయంత్రం సేమ్ ప్రాసెస్, 2 రొట్టెలు ఎల్లిపాయ పొడి వేసుకొని తినండి, గోరువెచ్చని నీళ్ళు తాగండి. నెల రోజులు నువ్వు మందులు మింగాల్సి ఉన్నా వారం రోజులకే నీ రోగం తగ్గిపోతుంది, నీ నొప్పులు తగ్గిపోతాయి. ఇట్స్ ఏ పర్ఫెక్ట్ సైన్స్. ఇప్పటికి పల్లెటూళ్ళలో అందరూ కూడా ఇదే పాటిస్తారు. ఏమన్నా సమస్య వస్తే గోరువెచ్చని నీళ్ళు, ఎల్లిపాయ పొడి, రొట్టె తింటారు, రోగం నయం చేసుకుంటారు తప్ప మీలాక హాస్పిటల్స్కి కష్టపడి సంపాదించిన ధనము దోచిపెట్టరు. నోరు కట్టుకుంటేనే అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. అది ఆధ్యాత్మికమైన, సామాజికమైనటువంటి అంశమైన. పత్యం చేయాలి, పత్యం చేయకపోతే ఏమీ లేదు. ఇలా ప్రతి ఒక్కరు కూడా దీన్ని సమగ్రవంతంగా విశ్లేషణ చేయాల్సిన అవసరం ఉంది. పెద్దలు ఒక మాట అంటారు, రుచులకు పోయిన సంసారం, రుచుల పోటీ పోయిన కాపిరం అన్ని సమస్యలకు ఆలావాలం అవుతుందని చెప్పారు. మిమ్మల్ని తినగా మేము వద్దనం, ఆచి తూచి తినమని చెప్పారు పెద్దలు. ధర్మంలో ఇంకొక మాట కూడా చెప్తారు, మనుష్యుడు తరించడానికి ఏం పాటించాలి? 3 నిద్ర, ఆహారం, బ్రహ్మచర్యం. ఎవరైతే సరియగు మంచి నిద్రను పాటిస్తారో వాళ్ళ ఆయువు పెరుగుతున్నది, ఐశ్వర్య కళలు పెరుగుతాయి. ఎవరైతే మంచి తిండి తింటారో వాళ్ళకి సంపూర్ణమైనటువంటి ఆయుష్, ఆరోగ్యం, ఐశ్వర్యం. తిండిలో కూడా ఐశ్వర్యం ఉంది, నిద్రలో కూడా ఐశ్వర్యం ఉంది. చూడండి,
ఏకాదశి రోజు గనక పగటిపూట పడుకుంటే 6 నెలల శని. చూడండి నిద్రలో ఎంత మర్మం ఉన్నది. ఐశ్వర్య కళలు తగ్గాలన్నా పెరగాలన్నా, ఆయుష్ పెరగాలన్నా తరగాలన్నా నిద్రలో మార్మికత ఉన్నదని చెప్పేసి వేదంలో ఎప్పుడో మన పెద్దలు రాసి పెట్టారు, మన ఋషులు రీసెర్చ్ చేశారు. మీరు కావాలంటే ఒక మంచి డాక్టర్ని కూడా అడగండి. నిద్ర, ఆహారం, బ్రహ్మచర్యం. బ్రహ్మచర్యం అంటే మాలాక అన్నిటిని వదిలిపెట్టి దూరం ఉండమని చెప్పలేదు శాస్త్రంలో. చేసేటటువంటి ఆ ధర్మంలో కూడా సరియగు పద్ధతిని ఆచరించమని చెప్పేటటువంటి మార్మికతనే బ్రహ్మచర్యం. ఈ మూడింటిని పాటించిన వాడే తరిస్తాడు, అది సన్యాసంలోనైనను సంసారంలోనైనను అని చెప్పి పెద్దలు ఎప్పుడో చెప్పారు మనకు. ఇటువంటి విజ్ఞాన సూత్రబోధిని మన ధర్మం లోపల కోకొళ్లకున్నాయి. ప్రతి అంశంలో ఉంది. అడుగడుగున మానవుడు జీవించే జీవన ప్రయాణం లోపల ప్రతి సందర్భం లోపల ధర్మం నీకు అన్ని ఇచ్చిపెట్టింది. ప్రత్యేకంగా మనం కనుగొనాల్సిన అవసరం ఏం లేదు. కేవలం మాలాంటి వాళ్ళు చెప్పింది వినడమే మీ యొక్క విద్యుక్త ధర్మం. ప్రస్తుతం ఉన్నటువంటి బిజీ షెడ్యూల్లో మీరు చదివి రీసెర్చ్ చేసి అనుభవంలోకి తెచ్చుకోవాలంటే చాలా కష్టం. నిత్యం ఆత్మజ్ఞానంతో జ్ఞానయోగంతో మేము నడుస్తున్నటువంటి మాకే కొన్నింటిని అర్థం చేసుకోవడానికి చాలా కష్టమైనటువంటి పని. మీరేడా అర్థం చేసుకుంటారు చెప్పండి? పాపం, మీరు అర్థం చేసుకోలేరు. ఒకవేళ చదివినా మన వేద గ్రంథాలు, మన పురాణాలు, ఉపనిషత్తులు మీకు అంత తొందరగా అర్థం కావు. పెద్దలు చాలా మంది చెప్తారు, రామాయణ భాగవత గ్రంథాలు చదివితే మంచిది అని. మంచిది అని చెప్పారు కానీ ఏ విధంగా మంచి జరుగుతుందో అని విప్పి చెప్పలేదు. చూడండి, భవిష్యత్తులో అన్న అనే విలువను తెలుసుకోవాలంటే వాడు ఏం చదవాలి? ఇంగ్లీష్ చదువులో లేదు. అన్నదమ్ముల గురించి తెలుసుకోవాలి. అన్న అంటే ధర్మం ఏమిటి, తమ్ముడు అనే ధర్మం ఏమిటి, వదిన అనే ధర్మం ఏమిటి, తండ్రి అనే ధర్మం ఏమిటి. ఒక తండ్రి మీద రీసెర్చ్ చేయాలన్నా, ఒక అన్న అనే అనుబంధం మీద రీసెర్చ్ చేయాలన్నా, తమ్ముడు అనే అనుబంధం మీద రీసెర్చ్ చేయాలన్నా, ఆ విలువలు తెలుసుకోవాలన్నా ప్రపంచంలో ఏ ఫిలాసఫీ లేదు, ఒక్క రామాయణం తప్ప. ఒక వస్తువు గురించి రీసెర్చ్ చేయాలంటే దానికి ఒక చాప్టర్ ఉంది, ఒక గ్రంథం ఉంది. ఒక పరికరం గురించి కనిపెట్టాలంటే ఒక రీసెర్చ్ ఉంది, దానికి ఒక గ్రంథం ఉంది. కానీ మానవుని యొక్క విలువలు రీసెర్చ్ చేయాలి, చదవాలి, తెలుసుకోవాలంటే ఏం చదవాలి? ఎక్కడున్నాయి? మన మహాభారతంలో సంపూర్ణమైనటువంటి విషయదర్శిని ఉన్నది. ఎవరికి? సంసారికులకు సంబంధించినటువంటిది ఉన్నది. సన్యాసులకు సంబంధించింది కూడా భారతంలో రాసి పెట్టారు. రామాయణంలో కూడా ఉన్నది. అది కదా మనకు కావాల్సింది. ఇంతకుముందు పెద్దలు చెప్పారు, ధర్మం అనే ఒక విలువ మీద, ధర్మం అనే ఒక సత్యం మీద రాష్ట్రీయ స్వయం సేవక సంఘ నడుస్తుందని. ఇంకొక మాట కూడా చెప్పారు, రాష్ట్రీయ స్వయం సేవక సంఘ ఒక పార్టీ కాదు, ఒక రాజకీయ ఎజెండా కాదు, ఒక పొలిటికల్ పార్టీ కాదు. రాష్ట్రీయ స్వయం సేవక సంఘ ఏమిటి అని మోటుగా చెప్పాల్సి వస్తే, ఇంతకుముందు రామాయణం ఎందుకు అవసరం, మహాభారతం ఎందుకు అవసరమో మీ అందరికి చెప్పాను. ఇప్పటికీ అటువంటి గ్రంథాలు మనకు అందుతున్నాయి. నాలాంటి సాధు సత్పురుషులు మీకు అక్కడక్కడ కనబడుతున్నారు. మనసు పూర్తిగా యశస్వి భవ, ఆ జన్మాంత యశస్కాల ప్రాప్తిరస్తు, సుఖీ భవ అని మిమ్మల్ని దీవిస్తున్నారంటే, మనసు పూర్తిగా మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నారంటే, ఇప్పటికీ ఇటువంటి సభలు మనం ఏర్పాటు చేసుకుంటున్నామంటే నిస్వార్థభరితమైనటువంటి ఇటువంటి సంఘం మన కోసం ఉంది కాబట్టే మన దేశంలో మనం మంచిగా ఉన్నాం. 15 సంవత్సరాల క్రితం ఒకటి స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమన్నా తెలుసా? భారతదేశంలో మాకు 2 అడ్డంగా ఉన్నాయి. ఒకటి ఈ దేశం యొక్క పటిష్టమైనటువంటి మిలిటరీ వ్యవస్థ, రెండవది రాష్ట్రీయ స్వయం సేవక సంఘ. ఇవి 2 గనక తప్పుకుంటే ఈ దేశాన్ని ఎలా మార్చాలో అలా మారుస్తామని చెప్పాడు ఒక ముష్కరుడు. ఓని బొందా ఓడేం మారుస్తాడు పాడు. ఓన్ తాత ముత్తాతలే ఈ మట్టిలో కలిసిపోయినరు. ఈయన మనమంగులు, ముని మనమంగులు ఒక 10 తరాలైనా మన దేశంలో ఉండేటటువంటి, మన దేశంలో నివసించేటటువంటి వీధి కుక్కను కూడా తీసుకుపోలేడు. ఇది సత్యం. మనం ఏం చేస్తున్నామంటే, ఏది మనకు అవసరము, దేనివల్ల మనకు విలువలతో పాటు భావి తరాలకు అద్భుతమైనటువంటి అభ్యుదయ ధర్మాన్ని మనం ఇస్తామో అది మనం మర్చిపోతున్నాం. అది గుర్తుకు చేస్తున్నది ఈనాటి హిందూ సమ్మేళనం.
అది గుర్తుకు చేయడానికే వక్తలు వచ్చారు, మేమొచ్చాం. ఏ విధంగా గుర్తుకు చేసుకోవాలి? నిన్ను నీవు కనిపెట్టమని చెప్పింది వేదం, నిన్ను నీవు తెలుసుకోమని చెప్పింది యోగం. నిన్ను నీవు తెలుసుకున్న నాడు పరమాత్మ నీకు సులువుగా అర్థమవుతాడని చెప్పింది యోగం. కానీ ఇప్పుడు భారతదేశానికి అవసరమైంది ఏమిటో తెలుసా? ఓ హిందువా, నీ అస్తిత్వం ఏమిటో తెలుసుకో, నీవెవరో తెలుసుకో, ప్రపంచ పటంలో నీ స్థానం ఏమిటో తెలుసుకోమని చెప్తున్నది. ఇప్పుడు అది అవసరం. ఒకవేళ యోగాని అవలంబించి ముద్ర పట్టుకొని ధ్యాన ముద్రలో కూర్చొని నిన్ను నీవు తెలుసుకోవాలంటే శత్రువు అనేవాడు వచ్చి నీ మెడ మీద కత్తి పెడతాడు. ఏడ ధ్యానం చేస్తావు, ఏడ మెడిటేషన్ చేస్తావు, ఏడ యోగా చేస్తావు? రెడీగా ఉన్నాడు వాడు. కాశ్మీర్ అనే ఒక అందమైనటువంటి నగరం నందు, కాశ్మీరం అనేటటువంటి ఒక దివ్యమైన స్వర్గధామమునందు మన శక్తిపీఠం ఉండే సరస్వతి మాత అష్టాదశ శక్తిపీఠ స్తోత్రంలో కాశ్మీరేసు సరస్వతి అని కీర్తించేవాళ్ళు. కానీ ఇప్పుడు అక్కడ శక్తిపీఠం లేదు. పార్వతీదేవి యొక్క శరీర భాగం పడ్డటువంటి ప్రదేశం లోపల దివ్యమైనటువంటి శక్తిపీఠం ఉండేది, ఇప్పుడు లేదు. ఎక్కడ పోయింది? వాళ్ళకి ఇష్టం లేదంటే తీసి పాడేశారు. ఎవరు వారు తీసి పాడేసిన వాళ్ళు? ఎవరో అన్ని మనకే ఇష్టం ఉన్నట్టు ఉండాలనేం ఖాతిర్ లేదు కదా. ఎవరికో ఇష్టం లేదంటే తీసి పడేశాడు. మరి మనకిష్టం కదా. అనునిత్యం సరస్వతి మాతను ధ్యానం చేసుకొని సరస్వతి మాతకు వందనములు సమర్పించిన తర్వాతనే చదివే వాళ్ళు మన పెద్దలు. ఈనాటి పాఠశాలల్లో చదువు చెబుతున్నారు. ఇప్పుడు